హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ మీడియా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి, లైక్ చేసి మీ సపోర్ట్ మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. ఒక బిగ్ బ్రేకింగ్ ఏంటంటే 2021 అక్టోబర్ 19న మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ భవన్ ఉంది కదా, ఆ రోజు ఏం జరిగిందంటే మధ్యాహ్నం టైంలో ఆ సిబ్బంది మొత్తం ఎవరో కార్యకలాపాలు వాళ్ళు చేస్తూ ఉండగా ఊహించిన ఒక హఠాత్ పరిణామం జరిగిందండి. వందలాది మంది టీడీపీ ఆఫీసులోకి ఒక్కసారిగా చొరబడి అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ని, అద్దాలని, ఫ్లోర్ని, పాక్షికంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఇది ధ్వంసం చేశారు. అప్పట్లో ఇది పెద్ద సంచలనం. దాని మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా కేసు పెట్టినా సరే అప్పుడున్న అధికారులు, పోలీస్ అధికారులు కూడా పెద్దగా స్పందించలేదు దాన్ని. ఈ సంఘటన తెలుగుదేశం పార్టీని మొత్తాన్ని ఏకతాటి మీద తీసుకొచ్చిందంటే ఎటువంటి సందేహం లేదు. నిస్తేజంగా ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలందరూ కూడా మా పార్టీ ఆఫీస్ మీద, మన పార్టీ, మన సొంత ఇంటి లాంటి, మన కన్నతల్లి లాంటి పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది, ఇలాగే వదిలేస్తే ఇంకా మన ఇళ్లలో కూడా చొరపడతారు అని చెప్పేసి ఆ కేడర్లో ఉన్నప్పుడు దాకా నిరుత్సాహాన్ని అంతా కూడా కూడగట్టుకుని, అదంతా కూడగొట్టుకుని, ఆ బలాన్ని ఒకసారి కూడగట్టుకుని కార్యకర్తలందరూ కూడా ఏకతాటిగా రావడానికి ఉపయోగపడిన ముఖ్య సంఘటనలో, ముఖ్య ఘటనలో ఇది ఒకటి. రెండోది చంద్రబాబు నాయుడు గారి అరెస్టు. ఈ రెండు అంశాలు కూడా తెలుగుదేశం పార్టీ కేడర్ని ఒకే తాటిపై నిలబెట్టడానికి ముఖ్యంగా దోహదపడిన అంశాలు. సరే, ఈ ఘటన విషయానికి వస్తే ఒక్కసారిగా వందలాది కార్యకర్తలు వస్తే ఏం జరుగుతుందో ఏంటో కూడా తెలియని ఒక నిస్తేజంలో బిక్కుబిక్కుమంటూ ఆ రోజు పార్టీ కార్యాలయంలో ఉన్న సిబ్బంది మొత్తం కూడా వణికిపోయారనమాట. తర్వాత ఇది ఆ డీజీపీ ఆఫీస్కి కోతవేడి దూరంలో, ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే ఈ పార్టీ ఆఫీస్ ఉంటుంది. అయినా సరే ఆ రోజు డీజీపీ గారు కూడా దీన్ని ఏం పట్టించుకోలేదు. ఆ తర్వాత 2024లో అధికారం మారింది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఈ కేసుని రీఓపెన్ చేయించి దాన్ని హత్యాయత్నం కేసు కింద చేసి హైకోర్టులో కేసు ఫైల్ చేశారు. ఈ ఫైల్ చేసిన తర్వాత దీనికి సీసీ కెమెరాల ఆధారంగా ఏవైతే ఉందో ఆ రోజు దాడి ఏదైతే జరిగిందో ఆ పార్టీ ఆఫీస్లో ఉన్న సీసీ కెమెరాలను మొత్తం కూడా పెట్టి ఆధారాలు ఇచ్చి చేసి దాని మీద ఎంక్వైరీ చేసినప్పుడు దాంట్లో వైసీపీ కార్యకర్తలు, అలాగే వీళ్ళని లీడ్ చేసింది, వీళ్ళని ఈ దాడికి ప్రోత్సహించింది ఏంటని చెప్పేసి దాని మీద ఎంక్వైరీ చేస్తే దేవినేని అవినాష్ గారు, లేళ్ల అప్పిరెడ్డి గారు, తలసరి రఘురాం గారు, మాజీ ఎంపీ నందిగం సురేష్ గారు, వీళ్ళ ప్రమేయంతోనే, వీళ్ళ అనుచరులే టీడీపీ కార్యాలయం మీద దాడి చేశారు అని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చి చేశారు. దీనిపై హైకోర్టులో కూడా విచారణ అనేది జరిగింది. సార్, ఈరోజు వాళ్ళు ఏం చేశారంటే నిర్ధారణకు వచ్చినప్పుడు ఈ నలుగురు కూడా మమ్మల్ని అరెస్ట్ చేయొద్దని చెప్పి ముందస్తు బెయిల్ పిటిషన్ అనేది వేశారు. ఇప్పుడు హైకోర్టు ఏం చేసిందంటే ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదు, దీంట్లో ఆధారాలు ఉన్నాయి, ఇది ముందస్తు బెయిల్ ఇవ్వడం అనేది అది సాధ్యం కాదని క్లియర్గా తన తీర్పుని అనేది ఈరోజు వెల్లడించిందనమాట. అయితే అది ఒకటేను. ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర కృష్ణానది ఒకటి ఉంది కదా, ఉండవల్లిలో జోగి రమేష్ గారు ఆ ఇంటి మీద కూడా దాడికి వెళ్ళారు. ఆ దాడికి వెళ్ళినప్పుడు కూడా అది కూడా కేసు మళ్ళీ ఆ రోజు కూడా పోలీసు దాన్ని కూడా చేయలేదు, దాన్ని కూడా ఎటువంటి పట్టించుకోలేదు. ఆ దాడి కేసు తర్వాతే జోగి రమేష్ గారికి మినిస్టర్ పదవి వచ్చింది. అది అందరికి కూడా, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం అది. ఇప్పుడు ఆ కేసు మీద కూడా ఈరోజు హైకోర్టు ఏం తీర్పిచ్చిందంటే ముందస్తు బెయిల్ ఇవ్వడం అనేది కుదరదు అని చెప్పేసి చెప్పేసింది. అంటే ఇప్పుడు రెండు అప్డేట్లు ఏంటంటే ఇది నిజంగా ఇది మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి, అలాగే చంద్రబాబు నాయుడు గారి నివాసం మీద జోగి రమేష్ గారి అనుచరులు, జోగి రమేష్ గారు చేసిన దాడి అనేది ఈ రెండింటి మీద కూడా ముందస్తు బెయిల్ ఇవ్వడం అనేది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదని చెప్పేసి ఈ తీర్పు వల్ల ఈ అరెస్ట్కి, ఈ ఐదుగురు అరెస్ట్కి ఇక పోలీసులకి ఎటువంటి అడ్డంకులు లేనట్టే. అయితే వీళ్ళేమంటారంటే సరే, మేము దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్తాం, కనీసం ఒక 2 వారాలైనా సరే మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు, అటువంటి
అటువంటి ఆర్డర్స్ అన్నా ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళంటే సరే దీనిపై మేము విచారించి మేము మధ్యాహ్నం దీని తీర్పుని మేము చేస్తాము చెప్తామని చెప్పేసి హైకోర్టు చాలా క్లియర్గా చెప్పిందనమాట. అంటే దీన్ని బట్టి మనకేమర్థమైందంటే ఎల్లప్పుడూ కూడా అధికారం మన చేతిలో ఉండదు. అధికారం ఉన్నప్పుడు మనం ఇష్టరాజ్యంగా బిహేవ్ చేయకూడదు. ఈరోజు అధికారం మనదై ఉండొచ్చు, రేపొద్దున వేరే వాడిది. అది ఏ పార్టీ అయినా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అయినా వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా సరే, ప్రజలు అధికారం ఇచ్చింది ప్రతిపక్ష పార్టీల మీద దాడికి, కక్ష సాధింపులకి కాదు. అలా దాడి చేసిన రోజు మనదైన రోజు వచ్చినప్పుడు మనం కూడా దానికి బాధితులం అవుతాము, లేదా ఇలా కేసులు ఇరుక్కుని వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని పణంగా పెట్టాల్సి వస్తుంది. సరే, ఇది దాడి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, నిరాధారమైనవి ఆరోపణలు కొన్ని ఉన్నాయి, ఆధారమైనటువంటి ఆరోపణలు కొన్ని ఉన్నాయి. అసలు ఈ దాడి వ్యూహరచన ఎక్కడ జరిగింది అంటే ఇది ఒక ఆరోపణ మాత్రమేనండి, దీనికి ఎటువంటి ఆధారాలు లేవు, కానీ ఒక ఆరోపణ. TV9 ఆఫీస్లో రజనీకాంత్ గారి సమక్షంన దేవినేని అవినేష్ గారు, లేళ్ల అప్పిరెడ్డి గారు, రజనీకాంత్ గారు కూర్చుని దీనికి టీడీపీ ఆఫీస్ మీద వ్యూహరచన చేసి ఆ తెలుగుదేశం పార్టీ మనోబలాలన్నీ కూడా అలా దాడి చేస్తే వాళ్ళ మానసిక స్థైర్యం మొత్తం కూడా పడిపోద్దని చెప్పేసి అప్పుడు దీనికి అటాక్ వ్యూహరచన మొత్తం కూడా TV9 ఆఫీస్లో రజనీకాంత్ గారి సమక్షంలో అప్పుడు జరిగిందని చెప్పేసి కొన్ని ఆరోపణలు. అది ఎంతవరకు నిజమో, దాంట్లో ఏమో ఉన్నాయో మరి అది పోలీసుల ఎంక్వైరీలోనే తెలియాలి. అయితే వీళ్ళ నలుగురు మాత్రం దోషులుగా పరిగణిస్తున్నారనమాట. దేవినేని అవినేష్ గారు, లేళ్ల అప్పిరెడ్డి గారు, తలసాని రఘురామ్ గారు, నందిగం సురేష్ గారు, వీళ్ళ నలుగురిని మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది అరెస్ట్ చేస్తుంది, దానిపై చర్యలు తీసుకుంటుంది. అలాగే జోగి రమేష్ గారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారి నివాసం మీద చేసిన దాడి, అది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఒక రకమైనటువంటి చలనం కలిగించింది. అప్పుడు దాకా తెలుగుదేశం పార్టీ ఏం మాట్లాడినా ఏం చేసినా కేసులు పెట్టేసేవాళ్ళు. గ్రామాల్లో కానీ మండల స్థాయిలో కానీ ఏదైనా నాయకుల మీద కేసులు పెట్టేసేవాళ్ళు. వాళ్ళు ప్రభుత్వం మీద ఎటువంటి వ్యతిరేక కార్యకలాపాలు చేసినా సరే కేసులు పెట్టేసేవాళ్ళు. ఈ దాడులు ఇవన్నీ అయిన తర్వాత ఇక అయితే అయ్యింది, పోరాడితే పోయేదేం లేదు, ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డిని మనం ఇలా వదిలేయకూడదు, వదిలేస్తే మళ్ళీ ఇంకోసారి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మన ప్రాణాలకి ఎటువంటి రక్షణ ఉండదు అని చెప్పేసి కసి పెంచిందనమాట. ఆ కసిగా కార్యకర్తలు పనిచేశారు. ఆ రిజల్ట్ అనేది 2024లో చూశారు. అదంతా మీ అందరికీ తెలిసిన విషయమే. సో మధ్యాహ్నం హైకోర్టులో మరి ఆ 2 వారాలు మీద ఏమైనా స్టే ఇస్తారా, లేదు కుదరదు కాదు అంటారా ఏంటని చెప్పేసి మధ్యాహ్నం ఒకసారి హైకోర్టు అప్డేట్ వచ్చిన తర్వాత దీని గురించి మనం ఇంకోసారి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.